హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. ఈ ముగ్గులు ఎందుకు వేస్తున్నానో తెలుసా? రేపు కార్తీక పౌర్ణమి కదా, అందుకే ముందు రోజు నైటే నేను అన్ని పనులు చేసుకుంటాను. సో అందుకని గుమ్మం ముందు ఇలా చక్కగా ముగ్గులతో అలంకరించుకున్నాను. అర్లీ మార్నింగ్ 3 o'clock లేచాను, టీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ టీ ఎక్కువ తాగను, బట్ నిద్ర వస్తుందని తప్పదు. సో టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ నైటే నేను హౌస్ అంతా ఒత్తుకున్నాను అనమాట. తర్వాత పసుపు కుంకాలతో ఇలా అలంకరించుకొని తర్వాత తులసమ్మ దగ్గర అలంకరించుకున్నాను. పసుపు కుంకుమలతో ముగ్గులు వేసుకొని నాకు చాలా ఇష్టం ఇలా అలంకరించుకోవడం అంటే. సో అందులో కార్తీక పౌర్ణమి అంటే తులసమ్మకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకని అక్కడ కూడా ముగ్గు వేసుకుంటూ చక్కగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఫస్ట్ తులసమ్మ దగ్గరే పూజ చేయాలి. సో అందుకని తులసమ్మ దగ్గర నుంచి నేను ఏదైనా స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఎలా ఉంది, నా ముగ్గులు బాగున్నాయా? తులసి కోట దగ్గర కూడా పూలతో ఇలా అలంకరించుకున్నాను నిండుగా. అలాగే మా గుమ్మ ముందు కూడా పూలతో అలంకరించుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఇలా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గులు పెట్టుకున్నాను. అంటే ప్రతిసారి నేను నైట్ స్టవ్ని క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులతో అలంకరించుకుంటాను. నాకు అలా ఉంటేనే ఇష్టం. తర్వాత నేను రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నాను. యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. సో అందుకని ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను. ఏదైనా అంటే కార్తీక మాసంలో తులసమ్మకి చాలా ప్రాధాన్యతనిస్తారు. సో అందుకని ఫస్ట్ అక్కడ పూజ చేసుకొని అలాగే హారతి ఇచ్చి నేను హారతి తీసుకున్నాక ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యింది. తర్వాత దీని తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేయాలి. మరి ఇంట్లో పూజకి శివలింగానికి ముందుగా ఇలా గంధంతో నేను బొట్లు పెట్టుకుంటున్నాను. చూడండి, నీట్గా అలంకరించుకుంటాను. ఇప్పుడు కూడా ప్రతి సోమవారం శివయ్యని చక్కగా క్లీన్ చేసేసి శివయ్యకి ఇలా బొట్లతో ఎప్పుడు కూడా ప్రతి వారం కూడా అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ప్రతి సోమవారం కూడా అభిషేకం కూడా చేసుకుంటాను. బట్ ఇప్పుడు టైం లేదు, అందుకని కొంచెం ఫాస్ట్గా పూజ నిర్వహించుకొని ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి కదా. సో అలాగే ఈ నాగేంద్రుడు ఎలా ఉంది, ఇది బాగుంది కదా. ఆ తండ్రికి నిండుగా కనిపించడానికి ఇదైతే నేను వారాహి షాప్లో తీసుకున్నాను. షాప్ కూడా నేను ముందు మీకు వీడియో పెడతాను నెక్స్ట్ ఎప్పుడైనా. సో ఇలా మరి ఆ నాగేంద్రుడికి కూడా పసుపు గంధాలతో అలాగే కుంకుమతో అలంకరించుకొని మరి మా శివయ్యకి ఆ నాగేంద్రుని అలా పెడుతున్నాను. బాగుంది కదా, చక్కగా అందంగా ఉన్నారు నా శివయ్య. సో ఇంకా పూజ దగ్గర పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. ఇది శూలం, ఇది నేను అరుణాచలంలో తీసుకున్నాను. సో దానికి కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని అక్కడ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఈ మాలని కూడా నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు ఆ శివ మెడలో వేయడానికి శివయ్యకి నేను తీసుకున్నాను. ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ దాన్ని కూడా శివయ్య మెడలో వేస్తూ ఉంటాను. అలాగే శివయ్య దగ్గర కూడా పువ్వులతో అలంకరించుకున్నాను. చూడండి, నాకు చాలా ఇష్టం. ఎక్కువగా పూజలకి పువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఆనందపురం వెళ్ళి తెచ్చుకుంటాను, లేదంటే మన గోపాలపట్నం దగ్గర కదా, అక్కడ ఎక్కువగా ఉంటాయి పువ్వులు, తక్కువ కాస్ట్లో అక్కడ కూడా తెచ్చుకుంటాను. అలాగే ఇది ఎందుకంటే నారికేల దీపం పెడతానమాట. ఎందుకంటే పౌర్ణమి రోజు ఇంటిలో మన లింగం దగ్గర, శివయ్య లింగం దగ్గర నారికేల దీపం పెడితే చాలా మంచిది. ఒక కొబ్బరికాయ కొట్టి దాని ఆఫ్ భాగంలో ఇలా పసుపు కుంకాలతో అలంకరించుకొని ముందుగా ఇలా బియ్యం వేయాలి. 3 times బియ్యం వేసి అందులో పసుపు కుంకాలు పెట్టి అందులో ఇలా మనం కొట్టి ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కను పెట్టుకొని గంధం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి. అందులో 2 ఒత్తులు ఒకటిగా చేసి 3 ఒత్తులు వేయాలన్నమాట. 2 ఒత్తులు ఒకటి, 2 ఒత్తులు ఒకటి, 2 ఒత్తులు ఒకటి, అలా 3 ఒత్తులు వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత నేను అందులో కొంచెం ఆయిల్ అలాగే గీ వేసాను. అలాగే ఈ 2 దీపాల్లో కూడా ఒత్తులు పెట్టుకున్నాను. ఇంకా ఇవి కంప్లీట్ అయ్యాయి. ఇంకా శివయ్య దగ్గర పెట్టుకొని ఇంకా దీపారాధనకి
ప్రతి ఒక్కటి స్టార్ట్ చేయాలి. చూసారా బ్లాక్ కలర్ చీమలు కనిపించాయా మీకు? నేను ఎప్పుడు బెల్లం పెట్టినా చాలా చీమలు వచ్చి వాటిని తింటూనే ఉంటాయన్నమాట. అందుకనే చీమలు అలా వస్తూనే ఉంటాయి. ఇంకా పువ్వులతో ఆ దీపం కుందుల దగ్గర కూడా అలంకరించుకున్నాను. అండ్ ఇప్పుడు దీపాలు వెలిగించాలి. కాకపోతే డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఒక అగరొత్తితో వెలిగించాలి అని చాలామంది చెప్పారు. బట్ నేను ఏ రోజు డైరెక్ట్గా వెలిగించను, అగరబత్తికి వెలిగించి అప్పుడు వెలిగిస్తాను అనమాట. చూడండి. అండ్ ఇప్పుడు నారికేల దీపం కూడా వెలిగించాను. సో మన శివయ్యకి చాలా ఇష్టమైనది ఈ దీపం. సో ఆయన కోసం నేను ఈ పౌర్ణమికి పెట్టిన దీపం ఇది. స్వామివారికి పసుపు కుంకాలతో పూజ చేసుకున్నాను. అలాగే పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు పూజ చేసుకున్నా మ్యాక్సిమం ఒక 1/2 అవర్ 1 అవర్ నేను పూజ గదిలో స్పెండ్ చేస్తాను అనమాట. నాకు అంత ఇష్టం. అలాగే విభూది, ఆయనకి విభూది ఇష్టం కనుక విభూదితో కూడా పూజ చేసుకొని తర్వాత నెక్స్ట్ హారతి ఇచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ నేను గుడికి వెళ్ళాలి కదా, మరి అక్కడ కూడా లేట్ అయిపోద్ది. ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయాము. సో అందరం ఇక్కడ ఇంట్లో హారతి ఇచ్చి మేము హారతి తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సో అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఈ కార్తీక పౌర్ణమికి మా ఇంట్లో నేను ఇలా పూజ చేసుకున్నాను. సో ఆ శివుడి దయ వల్ల అందరూ కూడా బాగుండాలి, జరుగుతున్న అన్యాయాలన్నీ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఇంకా నేను గుడికి వెళ్ళడానికి 1,00,000 ఒత్తులు తీసుకున్నాను. ప్రతి ఇయర్ 365 ఒత్తులు మాత్రమే నేను వెలిగించేదాన్ని. ఈసారి మా ఆయన నేను కలిసి 1,00,000 ఒత్తులు వెలిగించాలని ఈ పెద్ద కుద్దు తీసుకొని దానికి పసుపు కుంకాలతో ఇలా చక్కగా డెకరేట్ చేసుకున్నాను. సో ఇవైన తర్వాత ఇంకా టైం అవుతుంది కనుక మేము గుడికి స్టార్ట్ అవ్వాలి. సో ఇది ఉంది కదా, ఇందులో నేను అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను. పసుపు కుంకుమ, బియ్యం పిండి, అలాగే ఒత్తులు స్టోర్ చేసుకొని తీసుకువెళ్తున్నాము. చూసారా మా ఫ్యామిలీ రెడీ అయిపోయాం. మా అత్తయ్య, మా వదిన కంపల్సరీగా ఉంటుంది, చూసారు కదా, ఫస్ట్ తనే ఉంటుంది. అండ్ నేను, మా హస్బెండ్ గుడికి వెళ్తున్నామని చెప్తుందండి. పాపం నిద్ర ఇంకా వదలలేదు. నేను కూడా. సో టైం అయిపోతుంది కదా, ఇగోండి మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం మొత్తం స్టార్ట్ అయిపోయాం. చక్కగా గుడికి కదా, కొంచెం ఎంజాయ్మెంట్గానే వెళ్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. కానీ టైం అయితే 5:20 అలా అయింది, కొంచెం చీకటిగా ఉంది. ఈ టైంలో వెళ్తే గుడికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందరం కూడా గుడికి స్టార్ట్ అయిపోయాం. చూసారా, అది నా శివయ్య టెంపుల్. కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. సో మరి మా ఫ్యామిలీ అందరం కూడా గుళ్ళోకి ఎంట్రన్స్ అయిపోయాం. చూసారా గుడి. ఏదైనా గుళ్ళోకి వస్తే ఆ ప్రశాంతత వేరండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందరం కూడా గుళ్ళోకి రావడం జరిగింది. ఇదిగోండి ఈ టెంపుల్, శివయ్య టెంపుల్. మనం ఇంటి నుంచి గుడికి వెళ్ళాక ఇలా కాలు కడుక్కుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఏమైనా మట్టుకొని వస్తాం కదా. సో వెళ్ళి ఫస్ట్ ఉసిరి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు దగ్గర నేను దీపాలు పెట్టుకున్నాను. ఇలా ముగ్గులు వేసుకుంటూ అక్కడ ఒక దీపం పెట్టుకుని తండ్రికి దండం పెట్టుకున్నాను. శివయ్య గుడిలో 3 చెట్లు ఉంటాయి. ఆ 3 చెట్లకు కూడా ఎప్పుడు దీపాలు పెడుతూ ఉంటాము, ప్రతి ఇయరే కాదు, ప్రతి సోమవారం వెళ్ళిన. సో ఇక్కడ పూజ చేసుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి జమ్మి చెట్టు దగ్గర పూజ చేశాను. ఇది ఉసిరి చెట్టు, ఫస్ట్ పూజ చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను జమ్మి చెట్టు దగ్గర పూజ కూడా చేసుకున్నాను. ఇది జమ్మి చెట్టు. ఇక్కడ కూడా దీపారాధన చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఇది శివాలయం టెంపుల్ మాట. చూడండి ఎంత ప్రశాంతంగా, ఏదైనా గుళ్ళో ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఎన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాక, మనసు శాంతంగా ఉంటుంది. సో భక్తులందరూ కూడా పూజలు చేస్తున్నారు. మేము కూడా 1,00,000 ఒత్తులు తీసుకున్నాం కదా, నేను మా ఆయన ఈ 1,00,000 ఒత్తులు ఇక్కడ వెలిగించాము. ఎప్పుడైనా ఈ 1,00,000 ఒత్తులు కానీ 365 ఒత్తులు కానీ ముందున్న గజస్తంభం దగ్గర వెలిగించుకోవాలి. సో ఇలా మేము వెలిగించి అక్కడ పూజ చేసుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాము.
తర్వాత రావి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నాము. ఎందుకంటే ఈరోజు రావి చెట్టుకి చాలా స్పెషల్ డే. సో అక్కడ కూడా దీపం పెట్టుకోవాలి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది ఈ రావి చెట్టు. సో అక్కడ కూడా పూజ చేసుకుంటే మా అత్తయ్య ఏదో తిప్పేస్తుంది. అక్కడ కూడా ఏదో ఒకటి మా వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడడానికి. ఇది రావి చెట్టు మాట. సో దాని తర్వాత జంట నాగుల పూజ కూడా మా ఆయన నేను కలిసి చేసాము. ఇది లాస్ట్. ఇదేమో శనీశ్వరుడు గుడి. సో అది కొంచెం తీయడానికి అవ్వలేదు. ఇక్కడ మా అత్తయ్య అంటుంది ఇక్కడ వద్దు, తర్వాత ఇక్కడ చేసుకుందాం అంటుంది. ఈలోగా మేము అక్కడ పూజ చేసుకొని శివయ్య గుళ్ళోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. సో అప్పుడే అక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా టైం అయింది కనుక హారతి కూడా ఇచ్చేస్తున్నారు. గంట కొట్టి హారతి తీసుకున్నాము. ఇదేమో శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహం. సో ఆయన్ని కూడా దర్శించుకొని తర్వాత ఇక్కడి నుంచి మన శివుడి దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారా, శివయ్యకి హారతి ఇచ్చి మ్యాక్సిమం 40 మినిట్స్. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం భక్తులందరూ అవాక్ అయిపోయారు. చాలాసేపు భజన చేసాం, కానీ ఆ హారతి అనేది కొండెక్కలేదు, చాలా టైం పట్టింది. సో అక్కడి నుంచి మరి శివయ్యని దర్శించుకొని నేనైతే చక్కగా బొట్లు పెట్టేసుకున్నాను. చూసారా విభూతితో. తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది కూర్చుంటే. తర్వాత మాకు శివయ్య మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. చూసారా, నిజంగా ఎప్పుడూ నేను ఇలా చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. నిజంగా నాకైతే అదృష్టం అనిపించింది. ఈలోగా పంతులు గారిని అడిగితే సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి మీద పడతాయి చూడండి అమ్మ అన్నారు. చాలా గ్రేట్ అసలు ఆ స్వామివారి మీద సూర్యకిరణాలు పడడం మనం చూడడం గ్రేట్. భక్తులు అయితే చాలా హడావిడిగా ఉన్నారు. మా ఆయన వచ్చేస్తున్నారు చూసారా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మా వదిన వాళ్ళు, మా పిల్లలు, వీళ్ళందరూ మాత్రం ఫోటోలకి ఫస్ట్ ఉంటారన్నమాట. తనేనండి నా వీడియోగ్రాఫరు మా అను. వీళ్ళేమో మా వదిన, మా ఆయన ఫొటోస్ తీసుకుంటున్నారు. చూసారా, ఎక్కడికి వెళ్ళిన ఫోటో లేకపోతే అవ్వదు. మా అత్త హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. పాపం చిన్న బాబుని కూడా తీసుకొచ్చేసారు నిద్రలో లేపేసి పాపం. వీళ్ళు చూడండి విలాసాలు ఫోటోలు తీసుకోవడానికి. అయ్యో, భక్తులందరూ కూడా ఇలా దీపారాధనలో చాలా బిజీగా ఉన్నారు. ఒకసారి ఫేస్ చూపించండి అమ్మా అంటే అందరూ కూడా ఫేస్ చూపించారు. ఈ నెల 26వ తారీఖున స్వామివారి ఉత్సవానికి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. కావున భక్తులు ఏమన్నా ఈ కళ్యాణంలో చేయించుకుంటే సంతానం కానీ, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యరీత్యా లేకపోతే బాగోపోతే అందరికీ కూడా బాగుంటుందని మరీ కోరుతున్నాం. ఈ వల్లీ దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం మంచి విశేషమైనది. స్వామివారు మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చే స్వామివారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుతున్నాం. శుభం. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హలో గాయ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.